పశ్చిమాసియాలో క్షిపణి గర్జనలు ప్రపంచ ప్రజలను వణికిస్తున్నాయి. ఎక్కడో జరుగుతున్న యుద్ధం ప్రభావం సామాన్యుడి ఇంటి వద్ద పెట్రోల్ బంకులపై పడుతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చమురు మార్కెట్కు భారీ సరఫరా షాక్ తగిలింది. ఒక వారంలోనే బ్యారెల్ చమురుపై $20 పెరగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను వణికిస్తోంది. నిత్యం సరఫరా అయ్యే 2 కోట్ల చమురు పూర్తిగా ఆగిపోయింది. దీంతో చాలా దేశాలు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాయి. ఫిలిప్పీన్స్ ఉద్యోగుల పని దినాలను తగ్గించింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ విద్యా వ్యవస్థలు మూసివేశాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతి దేశం భారత్లో పరిస్థితి ఏంటి? బ్యారెల్ చమురు ధర $100కు చేరువైనా మోడీ సర్కారు ధరలను ఎందుకు పెంచడం లేదు? యుద్ధం ముదిరితే రాబోయే రోజుల్లో సామాన్యుడి పరిస్థితి ఏంటి? వాచ్ ది స్టోరీ. ప్రపంచానికి చమురు షాక్ తప్పదా? ట్రంప్ ప్రపంచాన్ని ముంచేస్తున్నాడా? చమురు కష్టాన్ని భారత్ ఎలా భరిస్తోంది? ప్రతి యుద్ధానికి ఓ సరిహద్దు ఉంటుంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న వార్కు మాత్రం 2 సరిహద్దులున్నాయి. మొదటిది పశ్చిమాసియాలో యుద్ధభూమి, రెండోది ప్రపంచ చమురు మార్కెట్. ఎందుకంటే ఈ యుద్ధం ప్రభావం ఇప్పుడు మన ఇంటి వద్ద ఉన్న పెట్రోల్, గ్యాస్ ఏజెన్సీల వద్దకు చేరుకుంది. ఇది ప్రభుత్వ బడ్జెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం ముడి చమురు బ్యారెల్ ధర $100కు చేరువైంది. ఏకంగా ధర 20% పెరిగింది. బ్రెంట్ రకం క్రూడాయిల్ గురించి చర్చిస్తున్నాం. చమురు ధరలకు బ్రెంట్ రకం క్రూడాయిల్ ప్రపంచ ప్రామాణికం. అంటే ఒక బ్యారెల్ చమురుకు ఉండే అంతర్జాతీయ ధరగా భావించొచ్చు. 9న బ్రెంట్ రకం క్రూడాయిల్ ఒకనొక సందర్భంలో $119కు చేరుకుంది. ఆ రోజు ముగిసే సమయానికి $105 వద్ద స్థిరపడింది. 10న మళ్లీ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో బ్యారెల్ చమురు $94కు చేరుకుంది. కానీ గత వారం ధరలతో పోలిస్తే పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. మార్చి 6 నాటికే బ్రెంట్ రకం బ్యారెల్ చమురు $92 వద్ద ట్రేడ్ అయింది. కానీ అంతకుముందు ఫిబ్రవరి ప్రారంభంలో $67 వద్ద ట్రేడ్ అయిన క్రూడాయిల్ చివరి నాటికి $72కు చేరింది. అలాంటిది ఇప్పుడు ఏకంగా $22కు పెరిగింది. ఇంతలా ధరల పెరుగుదలకు కారణం ఏమిటి? చమురు సరఫరాలో అంతరాయమే ధరలు మండిపోవడానికి కారణం. చమురు సరఫరాలో అంతరాయానికి కారణం హార్మోజ్ జలసంధి మూతపడ్డమే. ఇరాన్ సమీపంలోని ఇరుకైన సముద్ర మార్గమే హార్మోజ్ జలసంధి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో 20% ఈ మార్గం గుండానే వెళుతోంది. ప్రస్తుతం ఇక్కడ నెలకొన్న ఉద్రిక్తతలే ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. ఇప్పుడు హార్మోజ్ జలసంధి ప్రధాన సమస్యగా మారింది. ఈ మార్గంపై ఇరాన్కు పూర్తిగా పట్టుంది. ప్రస్తుతం హార్మోజ్ జలసంధిలో సరఫరా అయ్యే చమురును ఇరాన్ పూర్తిగా నిలిపేసింది. చమురు ట్యాంకర్ల రాకపోకలను అడ్డుకుంది. మరో మాటలో చెప్పాలంటే చమురు సరఫరాలో భారీ అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో ఆ ప్రభావాన్ని స్పష్టంగా ఎదుర్కొంటున్నాయి. ప్రతిరోజు దాదాపు 2 కోట్ల బ్యారెల చమురు మార్కెట్ నుంచి కనుమరుగైంది. ఇది చరిత్రలోనే అత్యంత భారీ చమురు సరఫరా షాక్ గా విశ్లేషకులు పేర్కొంటున్నారు. అవును, నిత్యం ప్రపంచానికి వెళ్లే 2 కోట్ల బ్యారెల చమురు ఆగిపోయింది. ఈ సంఖ్య ఎంత తీవ్రమైనదో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే 1978 నుంచి 2022 వరకు ప్రపంచం 5 ప్రధాన చమురు సంక్షోభాలను ఎదుర్కొంది. ఆ 5 సంక్షోభాల వల్ల జరిగిన మొత్తం చమురు నష్టం కలిపితే 2 కోట్ల బ్యారెళ్లు. కానీ ఇప్పుడు కేవలం ఒక్క యుద్ధంతో ప్రతిరోజు 2 కోట్ల బ్యారెళ్ల నష్టం వాటిల్లుతోంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. ఆయన ప్రారంభించిన ఈ యుద్ధం వల్లే చమురు ధరలు పెరిగాయన్నది నిజం. ట్రంప్ మాత్రం ఇది చాలా చిన్న సమస్యగా పేర్కొంటున్నాడు. ఇరాన్ అణుముప్పు తొలగిపోతే చమురు ధరలు వేగంగా పడిపోతాయని ట్రంప్ చెబుతున్నాడు. అమెరికా ప్రపంచ భద్రత, శాంతి కోసం ఇప్పుడు పెరిగిన ధరలు స్వల్పకాలికమే కదా అంటూ అమెరికా అధ్యక్షుడు వాదిస్తున్నాడు. అంతేకాదు, ప్రస్తుత యుద్ధాన్ని మూర్ఖులు మాత్రమే వ్యతిరేకిస్తారని ట్రంప్ మండిపడ్డారు. అంటే అమెరికా అధ్యక్షుడి దృష్టిలో ఈ చమురు ధరల పెరుగుదల ఒక సమస్యే కాదన్నమాట. నిజానికి ట్రంప్ అభిప్రాయాన్ని ఎవరూ ఏకీభవించడం లేదు. ఉదాహరణకు G7 దేశాల నాయకులు ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. G7 అనేది 7 ధనిక పాశ్చాత్య దేశాల కూటమి. చమురు సంక్షోభంపై చర్చించేందుకు G7 తాజాగా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఆసియా దేశాలు కూడా చమురు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. దక్షిణ కొరియా, థాయిలాండ్ దేశాలు ఇంధన ధరలపై గరిష్ట పరిమితులను ప్రకటించాయి. పెరుగుతున్న ధరల నుంచి తమ పౌరులను రక్షించాలని ఈ 2 ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఫిలిప్పీన్స్ ప్రభుత్వం మాత్రం వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి కేవలం 4 రోజుల పని దినాలు అమలు చేస్తోంది. దీంతో ఇంధన వినియోగం 10 నుంచి 20% తగ్గుతుందని ఆ దేశం అంచనా వేస్తోంది. ఫిలిప్పైన్స్ తన అవసరాలకు కావలసిన ముడి చమురును 96% పశ్చిమాసియా నుంచి దిగుమతి చేసుకుంటోంది. అందుకే మనీలా ఎక్కువగా ఆందోళన చెందుతోంది. ఆయా దేశాలన్నింటికంటే బంగ్లాదేశ్ మరో అడుగు ముందుకు వేసింది.
బంగ్లాదేశ్ ఏకంగా ప్రభుత్వ ప్రైవేట్ యూనివర్సిటీలను మూసివేసింది. అలాగే ఈద్ ఉల్ ఫితర్ సెలవులను కూడా ముందుగానే ప్రకటించింది. ఇంధనాన్ని ఆదా చేసేందుకు ఢాకా తీసుకుంటున్న చర్యల్లో ఇవి భాగం. అంతేకాకుండా బంగ్లాదేశ్ ఇంధన రేషనింగ్ ను కూడా అమలు చేస్తోంది. పొరుగు దేశం పాకిస్తాన్ కూడా దాదాపు ఇలాంటి చర్యలే చేపట్టింది. 2 వారాల పాటు స్కూళ్లు, యూనివర్సిటీలకు సెలవులిచ్చింది. బస్సులు, అంబులెన్స్లను 60% నిలిపేయనుంది. ప్రభుత్వ సిబ్బంది సగం మందికి సెలవులిచ్చింది. మిగతా సగం మంది మాత్రమే కార్యాలయాల్లో పనిచేయాలని ఆదేశించింది. ఆఫీసులన్నీ వారానికి 4 రోజులే పనిచేస్తాయని ప్రధాని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ విభాగాలకు 2 నెలల పాటు ఇంధన భత్యాల్లో 50% కోత విధించబడుతుంది. ఇక మన దేశం విషయానికి వస్తే ప్రపంచంలోని ముడి చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. అయితే ఇప్పటి వరకు అంతర్జాతీయంగా పెరిగిన ధరల ప్రభావం భారతీయ వినియోగదారుడిపై పడలేదు. దీనిపై తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. భారతదేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగే అవకాశం లేదన్నారు. దేశీయంగా ధరలు ఇంకా నియంత్రణలోనే ఉన్నాయని తెలిపారు. నిజానికి ద్రవ్యోల్బణం ఎంతవరకు ఉండొచ్చనే దానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నిర్దిష్ట పరిమితిని విధిస్తుంది. ప్రస్తుతం భారత్లో ద్రవ్యోల్బణం ఆ పరిమితి కంటే తక్కువగానే ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ ధరల ప్రభావాన్ని తట్టుకునే అవకాశం భారత్కు ఉంది. మరి చమురు ధరల సంగతి ఏంటి? తాజా నివేదికల ప్రకారం ప్రస్తుతానికి ధరలను పెంచాల్సిన అవసరం లేదని మోడీ సర్కార్ స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా పెరిగిన భారాన్ని చమురు కంపెనీలే భరించాల్సిందిగా ప్రభుత్వం కోరింది. కాబట్టి తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశమైతే లేదు. అయితే రాబోయే రోజుల్లో ఈ సహనానికి పరీక్ష ఎదురుకానుంది. అంతర్జాతీయంగా ధరలు ఇలాగే పెరుగుతూ పోతే భారతదేశంలో ఇంధన ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉంచడం చాలా కష్టమవుతుంది. పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ ప్రపంచమంతా ఇందులో చిక్కుకుపోతోంది. క్షిపణులు ఇరాన్ పరిసరాల్లోనే పడుతుండొచ్చు. కానీ వాటి వల్ల కలిగే ఆర్థిక నష్టం మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి చేరుతుంది.